Welcome to Mutlu Stories. ఆవేశం చేసిన అపరాధం. అనగనగా ఒక చిన్న గ్రామంలో భాస్కర శర్మ, కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. వారు దానం, ధర్మాలు చేస్తూ అందరికీ సహాయం చేస్తూ జీవించేవారు. వారు ఎంతో దయగలవారు, భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారు. కాని వారి జీవితంలో ఒక లోటు ఉండేది. వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. పిల్లల కోసం ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేశారు. చివరకు వారి భక్తి ఫలించింది. ఒకరోజు పండంటి బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డను వారు ఎంతో ప్రేమగా, అల్లారుముద్దుగా చూసుకుంటూ ఆనందంగా జీవించసాగారు. ఒకరోజు భాస్కర శర్మ పక్క గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా దారిలో ఒక ముంగిస కనిపించింది. అది బలహీనంగా కనిపించటంతో అతనికి జాలివేసింది. ముంగిస అతని దగ్గరకు చేరింది. దానిని తీసుకుని ఇంటికి వెళ్లి భార్యకు చూపిస్తూ అన్నాడు, ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది. దీన్ని మనం పెంచుకుందాం. కమలమ్మ కూడా సంతోషంగా అంగీకరించింది. అవును, మన బిడ్డకు కాపలాగా కూడా ఉంటుంది అంది. ఆ రోజునుంచి వారు తమ బిడ్డతో పాటు ముంగిసను కూడా ప్రేమగా పెంచసాగారు. ముంగిస కూడా ఆ ఇంటికి అలవాటు పడిపోయింది. బిడ్డ దగ్గరే తిరుగుతూ కాపలా కాస్తూ ఉండేది. ఒకరోజు భాస్కర శర్మ బయట పూజలకు వెళ్తూ, బిడ్డన్ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత కమలమ్మ ఇంటి పనులు పూర్తిచేసి ముంగిసకు ఆహారం పెట్టింది. బిడ్డకు పాలు ఇచ్చి ఉయ్యానలో పడుకోబెట్టింది. నేను బావికి మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను వచ్చేవరకు బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని ముంగిసతో చెప్పి నీటి బిందె తీసుకుని బయల్దేరింది. ముంగిస తల ఊపినట్లు చేసి ఉయ్యాలలో ఉన్న బిడ్డ దగ్గర కాపలా కాసింది. కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా ఒక పెద్ద నల్లత్రాచు పాము ఇంట్లోకి చొరబడి ఉయ్యానవైపు పాకసాగింది. బిడ్డను చూసి పాము దగ్గరకు రావటం గమనించిన ముంగిస ఒక్కసారిగా ఎగిరి పాముపై దాడి చేసింది. ఉగ్రంగా పోరాడి చివరకు పామును చంపేసింది. పామును చంపిన తరువాత ముంగిస ముఖానికి రక్తం అంటుకుంది. కాని బిడ్డ సురక్షితంగా ఉయ్యాలలోనే ఉంది. బిడ్డను కాపాడిన ఆనందంతో ముంగిస ఇంటి ముందు కూర్చొని యజమానురాలి కోసం ఎదురుచూసింది. అప్పటికే కమలమ్మ బావి నుండి తిరిగి వచ్చింది. ఇంటి ముందు ముంగిస ముఖం, శరీరంపై రక్తం కనిపించగానే ఆమె హృదయం గుబేలెత్తింది. అయ్యో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో నా బిడ్డను చంపేసింది అని అనుకుని ఆవేశంతో ఏడవసాగింది. ఆలోచించకుండా కోపంతో చేతిలో ఉన్న నీటి బిందెను ముంగిసపై విసిరేసింది. ఆ బలమైన దెబ్బకు ముంగిస అక్కడికక్కడే చనిపోయింది. ఏడుస్తూ లోపలికి పరుగెత్తి వెళ్లి చూసేసరికి బిడ్డ ఉయ్యాలలో క్షేమంగా ఆడుకుంటూ కేరింతలు పెడుతున్నాడు. ఉయ్యాల కింద పెద్ద నల్లత్రాచు పాము చచ్చిపడియుంది. అది చూసిన కమలమ్మకు నిజం అర్థమైంది. ముంగిస తన బిడ్డ ప్రాణాలు కాపాడిందని తెలుసుకుని ఆమె గుండె పగిలిపోయింది. ఇంతలో భాస్కర శర్మ కూడా వచ్చాడు. జరిగిన విషయాన్ని విని అతడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. మన బిడ్డ ప్రాణాలు కాపాడిన విశ్వాసవంతమైన ముంగిసను మనమే చంపేశాం అని ఇద్దరూ బోరున విలపించారు. నీతి: ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అనర్థాలకు దారితీస్తుంది. ముందుగా ఆలోచించాలి, తరువాత చర్య తీసుకోవాలి.